జనం సొమ్ముని అప్పనంగా లాగేసుకున్నటువంటిది, ఎస్పెషల్లీ దళిత బడుగు బలహీన వర్గాల ఆస్తులను అప్పనంగా లాగేసుకున్నటువంటి మదిగుబ్బ మండల పరిషత్ ప్రెసిడెంట్. వాస్తవంగా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారగానే ఇటు ప్లేట్ ఫిరాయించేసినటువంటి నాయకుడు. తెలుగుదేశం అని చెప్పేసి అక్కడ హడావిడి చేస్తుంటే మొన్న ఈనాడోళ్ళు రాసుకొచ్చినటువంటి అరాచక శక్తి కథనం దెబ్బకి స్పందించి ఇప్పుడు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఆన్లైన్లోకి వచ్చినటువంటి భూముల వివరాలు 44 ఎకరాల్లో అక్రమాలు జరిగినాయి అన్నటువంటిది నిర్ధారించారు. ఇప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నా సరే వదిలిపెట్టలేదు. అతనికి సంబంధించి టోటల్గా మహేష్ క్షేత్రస్థాయిలో అక్కడ ధర్మవరం ఆర్డీఓ పర్యటించి అడవి బ్రాహ్మణపల్లిలో 1858/5, 1858/7, 1858/9, 10, 11, 1962, 1963/1, 63/2, 120/3, 122/B, 123D సర్వే నెంబర్లోని 44.89 ఎకరాలని ఆదినారాయణ యాదవ్ తన అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్టు ఆర్డీఓ గత నెల 29 కలెక్టర్ చేతనికి నివేదిక అందజేయడం, తర్వాత అతని మీద ఎటువంటి చర్యలు లేకపోవడంతో విషయాన్ని ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం నేపథ్యంలో పోలీసులు నిందితుడి మీద కేసు నమోదు చేశారు.